మన పితరుడైన దావీదు జన్మించిన పుణ్యగ్రామమైన బెత్లెహేము వచ్చేశాము. నాదా, ఆయాసముగా ఉన్నది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను తండ్రి. సుఖమైన కానుపునిచ్చి నన్ను ఆదుకో తండ్రి. ఎవరండి? అయ్యగారు, బాబుగారు, ఎవరండి లోపల? ఎవరు బాబు, ఏమి కావాలి మీకు? అమ్మా, మేము నజరేతులో నుండి ఈ బెత్లెహేమునకు ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేసుకున్నట్టుకు వచ్చి ఉన్నాము. నా భార్య నిన్ను గర్భవతి. దయ ఉంచి ఈ రాత్రి మీ ఇంట్లో కాస్త స్థలము దొరుకుతుందేమో అని ఆశపడి వచ్చాము. చూడండి బాబు, ఇప్పటికే మా ఇల్లు చుట్టాలతో నిండిపోయింది, ఖాళీ ఏం లేదు. మీరెక్కడైనా ప్రయత్నించండి, లేకపోతే ఈ ఊరిలో పేదలందరికీ ధర్మసత్రం ఉందిగా, అక్కడికి వెళ్ళి అడగండి. సత్రపు యజమాని ఎవరండి? ఎవరండి? మిమ్మల్ని ఎప్పుడు చూసినట్లేదు. సరేలే, ఏం కావాలి? అమ్మా, మేము జనాభా లెక్కల్లో పేరు నమోదు కొరకు వచ్చాము. నా భార్య గర్భవతి. ఈ రాత్రి కాస్త ఆశ్రయం ఇస్తారా? దయ ఉంచి మా యందు జాలి చూపేయండమ్మా. అయ్యో, బాధపడకండి. మీ పరిస్థితి బాధాకరంగానే ఉన్నది. అలాగైతే మేము ఏమి అనుకోము, బాధపడము, సర్దుకుంటాము అని అనుకుంటే సహాయం చేస్తాను. అమ్మా, ఎంత భాగ్యము! ఇది చాలమ్మా. ప్రభు మిమ్మును దీవించునుగాక. మా పశువుల తొట్టె ఖాళీగానే ఉంది, కాకపోతే పశువులుంటాయి కాబట్టి కాస్త వాసన వస్తుంది, దోమలు ఉంటాయి. అయినా మీరు ఇష్టపడితే ఈ రాత్రికి అక్కడ ఉండవచ్చు. అదిగో కనబడుచున్నది పశువుల పాకలోనికి వెళ్ళండి. ఒరే బూసయ్య, నాసరయ్య, ఏంద్రా నిన్నటి నుంచి మన ఊరికి జనం ఏం వస్తున్నారు? అబ్బో, ఏం జనం రా! ఇసుకెత్తే రాలదనుకో, ఊరు పట్టక జనం చేస్తున్నారనుకో. వాళ్ళు దావీదు వంశస్థులు కదా, రాజుగారు ఆజ్ఞ చెప్పున వారి పేరు నమోదు చేసుకుంటానికి వస్తున్నారంట. అవును, మరి దావీదు ఈ బెత్లెహేము వాడే కదా. అందుకే కాబోలు వారు వారి సొంత గ్రామ లెక్కల్లో చేరబడానికి విస్తారముగా వస్తున్నారు. ఒరే బూసయ్య, కాస్త పొద్దు గడుతుంది గాని ఒక పాట పాడరా. ఒరే, పాడతాను గాని మీరు నన్ను ఎగతాలు చేయకూడదు. సరే పాడరా. చిచ్చి, ఆపరం నత్తినాల, నేను పాడుతాను వినండిరా. అమ్మని తీయని తబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. మీరా, మనకేమైనా ప్రమాదం అవ్వుద్దేరా? ఏం చేస్తుందో ఏమోరా. గొల్లలారా, భయపడకండి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. కాబట్టి మీరు వెళ్ళి చూచి ఆనందించండి. గొల్లలారా, ఇక వెళ్ళి వచ్చెదను. నన్ను ప్రేమించు మంచిగా పరియేసుడే, ఆయన స్వరం వింటివా? అది నీకు తెలియను. యేసు వైపు తిరుగవా, ఆశ తోడవత్తువా. అయ్యా, మేము గొర్రెల కాపరులం. మేము రాత్రి వేళ ఈ గొర్రెల మందలను కాచుకుండగా ఒక తార దగ్గదగా మెరిసిపోయి దాని నుంచి ఒక దూత వచ్చింది. ఈ యేసుబాబు పుట్టిన సంగతిని గూర్చి మాకు చెప్పింది. అందుకే మేము దర్శించడానికి వచ్చాము. అమ్మ మరియమ్మ తల్లి, ఏది ఆ రక్షకుడి నీటి ఇవ్వండి, కన్నులారా చూచి మురిసిపోతాము. మా జీవితాలు ధన్యమైనాయి స్వామి, మీకు కృతజ్ఞతలు నాయన. క్షేమంగా వెళ్ళిరండి. ఈ శుభవార్త అందరికీ ప్రకటిస్తూ వెళ్ళదుము. బాలయేసునికి జై.